హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ నేను మీ అక్షయ్. అయితే ఇటీవల జమ్మూ కాశ్మీర్లో అనంతనాగ్ జిల్లాలోని పెహల్గాంలోని ఒక బైసరన్ వ్యాలీలో ఏప్రిల్ 22 మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఒక భయంకరమైనటువంటి ఉగ్రవాదుల దాడి అయితే చోటు చేసుకుంది. ఈ దాడిలో అనేక మంది తమ ప్రాణాలు కోల్పోయారు, అనేక మంది గాయాలు పాలయ్యారు. 2 విదేశీయులతో పాటు 26 మంది భారతీయులు అనడం కంటే హిందువులు అనడం కరెక్టేమో, ప్రత్యేకంగా హిందువులను టార్గెట్ చేస్తూ ఈ యొక్క ఉగ్రవాదుల దాడి అయితే జరిగిందని ఖచ్చితంగా అర్థమవుతుంది. అసలు ఉగ్రవాదులు ఈ యొక్క బైసరన్ వ్యాలీనే ఎందుకు ఎంచుకున్నారు, పహల్గామ్ అటాక్ వెనుక అసలు కారణం ఏంటి అనే విషయాలు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏప్రిల్ 22, 2025 పహల్గామ్ వద్ద పర్యాటకులు సాధారణంగా తమ రోజును ఎంజాయ్ చేస్తున్నటువంటి వేళ ఒక్కసారిగా ఉగ్రదాడి జరిగిన సంగతి దేశవ్యాప్తంగా కలకలం రేపింది. సైనిక దుస్తుల్లో వచ్చిన 6 ఉగ్రవాదులు పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటన వెనుక ఉన్న మోటివ్ ఏమిటి, అలాంటి ప్రదేశాన్ని టార్గెట్ చేయడానికి కారణాలేంటి, ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఉన్న పరిణామాలకి ఇది ఒక ప్రతీకార చర్యగా మారిందా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఇది ఇప్పటికిప్పుడు జరిగిన దాడి కాదు, ఎన్నో ఏళ్ల నుంచి రెక్కి నిర్వహించి డెత్ స్పాట్గా డిసైడ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇంతకు భద్రతా బలగాల కన్ను కప్పి బైసరన్ వ్యాలీలోకి ఉగ్రవాదులు ముందుగా ఎలా వెళ్లారు, ఎన్ని రోజుల నుంచి అక్కడ మకాం పెట్టారు, ఈ వీడియోలో పహల్గామ్ దాడి వెనుక ఉన్న పూర్తి కథనాన్ని, భద్రతా లోపాలను, టెర్రరిస్టుల ప్రణాళికను సవివరంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పహల్గామ్ దాడి ఏదో ఆషామాషిగా జరిగిన అటాక్ అయితే కాదు. దీని వెనుక పక్కా ప్రొఫెషనల్ స్కెచ్ ఉన్నట్లు దాడి జరిగిన తీరు చూస్తే స్పష్టమవుతుంది. మంగళవారం ఏప్రిల్ 22 మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో పహల్గామ్లోని బైసరన్ వ్యాలీ పర్యాటకులతో కిటకిటలాడుతుంది. కొందరు గుర్రాలపై సవారీ చేస్తుంటే మరికొందరు పచ్చని ప్రకృతిని ఆస్వాదిస్తూ ఫోటోలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నటువంటి సమయం అది. అకస్మాత్తుగా సైనిక యూనిఫామ్లలో ఉన్నటువంటి 6 ఉగ్రవాదులు దట్టమైన అడవుల నుంచి ప్రత్యక్షమయ్యారు. అయితే ఉగ్రవాదులు సైనిక దుస్తుల్లో రావడంతో ఎవరికీ అనుమానం రాలేదు. ఉగ్రవాదులు సైనికుల్లా వ్యవహరిస్తూ అక్కడున్న పర్యాటకుల నుంచి మతం పేరును విచారిస్తూ వచ్చారు. కొందరు ఇస్లామిక్ కల్మా చదవమన్నారు. ఆ తర్వాత ఓ వర్గం టార్గెట్గా AK-47 రైఫిళ్లతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. క్షణాల్లో ఆ పచ్చని లోయ రక్తసిక్తమైంది. ఉగ్రవాదులు ఎంతగా పర్యాటకులను భయపెట్టారంటే నిజమైన భారత ఆర్మీని చూసిన ప్రజలు గజగజ వణికిపోయేంతలా ఉగ్రవాదులు పర్యాటకుల్ని భయపెట్టారు. ఉగ్రదాడుల సమాచారం అందగానే భారత ఆర్మీ హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకుంది. అయితే పర్యాటకులను రక్షించడానికి ప్రయత్నిస్తుండగా అక్కడున్న మహిళలు, పిల్లలు సైనికులను కూడా ఉగ్రవాదులే అనుకొని భయంతో వణికిపోయారు. ఉగ్రవాదులు మళ్ళీ ఆర్మీ దుస్తుల్లో తమపై దాడి చేయడానికి వచ్చారని వణికిపోయారు. సైనికులను చూసిన ఓ మహిళ తమ పిల్లలను ఏమీ చేయవద్దంటూ చేతులు జోడించి వేడుకుంది ఆ యొక్క సైనికులను. ఇతర పర్యాటకులు కూడా భయంతో తమ పిల్లలను దాచేందుకు ప్రయత్నించారు. అయితే ఓ సైనికుడు వారికి ధైర్యం చెప్తూ తాము భారత ఆర్మీగా పరిచయం చేసుకుంటూ మిమ్మల్ని రక్షించడానికి ఇక్కడికి వచ్చామని భరోసా కల్పించే ప్రయత్నం చేయడంతో అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ యొక్క బైసరన్ వ్యాలీ ఇది ఎత్తైన కొండ ప్రాంతం. ఇక్కడికి వెళ్ళాలంటే జీపులు, బైకులు లాంటివి పనిచేయవు. పహల్గామ్ బస్టాండ్ నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక వ్యాలీకి కాలి నడకన కానీ గుర్రంపై కానీ మాత్రమే వెళ్ళగలరు. ఇదే ఉగ్రవాదులకు అవకాశంగా మారింది. అందుకే ఒక ప్రాంతాన్ని ఉగ్రవాదులు ఎంచుకున్నారని భద్రతా బలగాలు భావిస్తున్నాయి. అంతేకాదు ముందుగా రెక్కి కూడా నిర్వహించారని కూడా భద్రతా బలగాలు అనుమానిస్తున్నారు. ఎందుకంటే దాడి సమయంలో ఉగ్రవాదుల వ్యూహము, సైనిక యూనిఫామ్లు, పర్యాటకులను గుర్తించే విధానము, ఎక్కడి నుంచి బయటికి రావాలి, ఎలా దాడి చేయాలి, ఇవన్నీ ఒక పక్కా ప్రణాళికగా ఉగ్రవాదులు ఈ యొక్క అటాక్ చేసినట్లయితే స్పష్టమవుతుంది. 2 ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి వచ్చిన వారిగా భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. మరో 2 స్థానికులైన అదిల్, ఆసిఫ్గా గుర్తించారు. అంతేకాదు ఈ యొక్క హత్యాకాండను టెర్రరిస్టులు బాడీ కెమెరాలతో రికార్డ్ చేసినట్లు కూడా మనకు తెలుస్తుంది. 2 బాడీ కెమెరాలను ఉపయోగించి దాడి దృశ్యాలను రికార్డ్ చేశారని సమాచారం అయితే భద్రతా బలగాలకు అందింది. ఈ వీడియోలు భవిష్యత్తులో ఉగ్రవాద సంస్థలు తమ ప్రచారం కోసం ఉపయోగించేటువంటి అవకాశం ఉన్నట్లు కూడా మనకు కనబడుతుంది. కశ్మీర్ అంటేనే పర్యాటకానికి ఒక స్వర్గధామం.
2024లో 35 లక్షల మంది పర్యాటకులు కశ్మీర్ను సందర్శించారు. గత దశాబ్ద కాలంగా ఉగ్రవాదం వల్ల పూర్తిగా కుంగిపోయినటువంటి పర్యాటక రంగానికి ఈ యొక్క పునర్జన్మనిచ్చింది ఈ యొక్క కాశ్మీర్. కానీ ఈ యొక్క దాడి తర్వాత పహల్గామ్లోని హోటళ్ళు, గుర్రపు సవారీలు, స్థానిక వ్యాపారాలు ఒక్కసారిగా మూతపడ్డాయి. ఉగ్రదాడి సమయంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారతదేశంలో 4 రోజుల పర్యటనలో ఉన్నారు. ఈ సంఘటన 2000 సంవత్సరంలో జరిగినటువంటి చిత్తిసింగ్ పూరా ఊచకోతను గుర్తు చేస్తుందని అన్నారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత్లో ఉన్న సమయంలో 36 మంది సిక్కులను అత్యంత దారుణంగా హత్య చేశారు. అంతర్జాతీయంగా తమ ఉనికిని చాటుకునేందుకే ఉగ్రవాదులు ఈ దాడికి తెగబడ్డారు. ఇప్పుడు జేడీ వాన్స్ పర్యటన సమయంలో జరిగిన ఈ దాడి కూడా అదే మోటివ్తోనే జరిగిందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దాడిని ఖండిస్తూ భారత్తో కలిపి ఉగ్రవాదాన్ని ఏరి పారేస్తామని ప్రకటించారు. ఇటు భారత్ కూడా ఉగ్రవాద సంస్థలకు హెచ్చరికలు పంపింది. ఈ దాడికి ప్రతీకార చర్య తప్పక ఉంటుందని, త్వరలోనే దీనికి బాధ్యులైన వారి అంతు తేలుస్తామని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్లో రాజకీయ, సామాజిక పరిస్థితులు గణనీయంగా మారాయి. 370 రద్దు తర్వాత ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించబడింది. ఈ యొక్క పహల్గామ్ అటాక్ కేవలం ఒక ఉగ్రవాద దాడిగానే కాదు, ఇది కాశ్మీర్ సోల్పై, భారత ఆత్మపై, భారత సమాజంపై జరిగినటువంటి దాడిగా మనం చూడొచ్చు. స్థానికుల జీవనోపాధిని, అంటే కాశ్మీర్లో ఉన్నటువంటి స్థానికుల జీవనోపాధిని, పర్యాటకుల భద్రతను, కాశ్మీర్ శాంతిని ఈ యొక్క దాడి ప్రశ్నార్థకం చేసింది. అయితే కాశ్మీర్ ప్రజల్ని, భారత ప్రభుత్వాన్ని, అంతర్జాతీయ సమాజాన్ని ఉగ్రవాదులను ఎదిరించడానికి మాత్రం ఈ యొక్క దాడి ఒక్కటి చేసిందని చెప్పవచ్చు మనం చెప్పవచ్చు.